ఫన్ లిస్ట్లోంచి తీసేసేసి పబ్లిక్లో పెట్టుకోవచ్చు అనమాట. డిలీట్ చేసాము అని అంటే ఇంకా వీడియో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అసలు ఒకరికి భయపడి వీడియోస్ అనేటివి ఆఫ్ చేయకూడదండి. మనం అనుకున్నది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సక్సెస్ అనేది ఏదో ఒక రోజుకి ఖచ్చితంగా వస్తుంది అనమాట. మనము ఒకరేమన్నా అనుకునే దాన్ని పక్కన పెట్టేసేయండి. నన్ను కూడా ఫస్ట్లో చాలామంది అన్నారు. ఇప్పటికి కూడా మా వాళ్ళకి కొంతమందికి ఎగతాళి అనమాట. మా అమ్మ సైడ్ వాళ్ళకి పెద్దగా ఇష్టం లేదు. అంటే ఏదో చేస్తుంది అని చెప్పి కొంచెం తమాషాగానే మాట్లాడతారు. అయినా కూడా నేనైతే పట్టించుకోకుండా చేసుకుంటూ పోతాను. మా అత్తగారి సైడ్ వాళ్ళు అయితే కూడా కొంచెం సపోర్ట్ చేస్తారు. మా ఆయన కానీ మా అత్త కానీ ఇలా కొంతమంది అంతా కూడా సపోర్ట్ చేస్తారు. అమ్మ వాళ్ళ సైడ్ మటు కొంచెం తక్కువేనమాట. వాళ్ళకి తెలియదు ఇలా ఉంటుందని తెలియదు కాబట్టి కొంచెం తమాషాగా మాట్లాడుతూ ఉంటారు. అటని చెప్పి ఫీల్ అయిపోయి పెట్టకుండా లేను కదా. వాళ్ళంటే వాళ్ళు అనుకొని నా పాటికి నేనైతే వీడియోస్ అయితే పెట్టుకుంటూ ఉంటాను. ఇప్పుడు అడపదడప డబ్బులు వస్తున్నాయి నాకు, అది వాళ్ళకి తెలియదు కదా. యూట్యూబ్లో డబ్బులు వస్తాయని చాలామందికి తెలియదు, కానీ వస్తాయి కదా మనకి. ఇప్పుడు ఒకసారి డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి కదా నేను వీడియోస్ పెడతాను. దేనికో దాని ఖర్చులకి, మన ఇంట్లో సమస్యలకి వాటికి ఉపయోగపడతాయి అనేసే కదా పెడతాము. ఒకరు అనే మాటలు పక్కన పెట్టేసి మీరేం చేయాలనుకుంటున్నారో అది చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఓకేనా? వీడియోస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఛానల్లోంచి డిలీట్ చేయొద్దు. అసలు ఒకరు ఏదైనా అనుకుంటారని అస్సలు చేయొద్దు. ఒక కంటెంట్ మీద బేస్ అయ్యి ఉండండి. అది ఎలాంటి కంటెంట్ అయినా సరే. మీరు కుకింగ్ చేస్తే కుకింగ్కి స్టిక్ అయ్యి ఉండండి. వ్లాగ్స్ చేస్తే వ్లాగ్సే పెట్టండి. టైలరింగ్ అయితే టైలరింగే పెట్టండి. లేదా షార్ట్ వీడియోస్ చేస్తారా షార్ట్ వీడియోసే పెట్టండి. లేకపోతే ట్రావెల్ వీడియోస్ చేస్తారో ట్రావెల్ వీడియోసే పెట్టండి. అలా మీరు ఒక కంటెంట్ ఎంచుకోండి. నేను కూడా ఈ ఛానల్లో వ్లాగ్స్ పెట్టానంటే పోవట్లేదండి. నాకు ఇంకో ఛానల్ ఉంది, దాంతో వ్లాగ్స్ పెడదామంటే అది కూడా బాగుంటారు. 2 కటింగ్స్కే అయిపోయాయి. కటింగ్ వీడియోస్ పెడితే పెద్ద వ్యూస్ లేవు. ఎందుకు అంటే చెప్పాను కదా, చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, చూసేవాళ్ళు తగ్గిపోయారు. అందువల్ల కాంపిటీషన్గా ఉంది. కొంచెం టైం పడుతుంది. దీన్నే నమ్ముకొని ఉద్యోగం చేసే వాళ్ళు అయితే రావద్దు. సైడ్గా చేసుకుంటూ రండి. కొంచెం క్లిక్ అయిన తర్వాత మీ మెయిన్ పనిగా దీన్ని మార్చుకోవచ్చు, దాన్ని తగ్గించుకొని కూడా కొంచెము. ఓకేనా? వీడియోస్ అయితే చేయడం అస్సలు ఆపద్దండి. అసలు ఎవరన్నా అంటారని అస్సలు భయపడద్దు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి.